రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగిని ఎలుక కరిచిన ఘటన కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. షేక్ ముజీబ్ అనే వ్యక్తి అనారోగ్య సమస్యలతో గత వారం రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. రాత్రి నిద్రలోకి జారుకున్నాక ఆసుపత్రిలోకి సంచరించిన ఎలుకలు షేక్ ముజీబ్ కాళ్లు చేతులను కరిచాయి. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రి సిబ్బంది వైద్యుల నిర్లక్ష్యంపై రోగి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో ఎలకలు సంచరించడంతో మిగతా రోగులు భయంతో వణికిపోతున్నారు. గతంలో కూడా ఎలకల బెడదపై రోగులు ఆందోళన చేయడంతో బోన్లతో పెట్టారు. మళ్లీ అదే పరిస్థితి మొదటికి వచ్చింది. సరిగ్గా ఇలాంటి సంఘటనే గతం వరంగల్లో చోటు చేసుకుంది. ఎంజీఎం దవాఖానాలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఐసీలో ఉన్న శ్రీనివాస్ అనే పేషెంట్ కాలు చేతులను ఎలుకలు కొరికేశాయి. దీంతో శ్రీనివాస్ కు తీవ్ర రక్తస్రావమైంది. ఈ ఘటన మరవక ముందే అలాంటి సంఘటన మరొకటి చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఐసీలో చికిత్స పొందుతున్న రోగిని ఎలుకలు కరిచిన ఘటన కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో చోటు చేసుకుంది. షేక్ ముజీబ్ అనే వ్యక్తి అనారోగ్య సమస్యలతో గత వారం రోజులుగా ఐసీలో చికిత్స పొందుతున్నాడు. ఇక రాత్రి నిద్రలోకి జారుకున్నాక ఆసుపత్రిలోకి సంచరించిన ఎలుకలు షేక్ ముజీబ్ కాళ్లు చేతులను కరిచాయి. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఓవర్ టు యు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి మాత్రం సర్వత్రా కామారెడ్డి వాసులతో పాటు హాస్పిటల్లోని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అటు వైద్యులతో పాటు అక్కడ ఉన్న సిబ్బందిపై చర్యలు చేపట్టాలంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే గత వారం రోజులుగా ముజీబ్ అనే వ్యక్తి అటు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అయితే గత 3 రోజులుగా అటు ఐసీయూలకు సంబంధించి పలు ఎలుకలు సంచరిస్తుండడం, అలాగే ముజీబ్ ని అది చేతి వేళ్లు అలాగే కాలు వేళ్ల వద్ద గాయాలు కూడా చేశాయి. అయినప్పటికీ కూడా పట్ల అటు రోగికి సంబంధించిన బంధువులతో పాటు స్థానికంగా ఉండే అటు పౌరాక నేతలు కావచ్చు, పలు ప్రజా సంఘ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో కూడా ఇలాంటి సంఘటనలు కూడా పలుమార్లు జరిగినప్పటికీ కూడా అటు వైద్యులతో పాటు స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే రోగం నయం చేసుకునేందుకు హాస్పిటల్కి వస్తాం, కానీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మరో రోగం కూడా అంటుపెట్టే పరిస్థితి మాత్రం ఇక్కడ అక్కడ నడుస్తుందనే వాదన మాత్రం వినిపిస్తుంది. అయితే ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించి ఖచ్చితంగా చర్యలు చేపట్టే సూపరింటెండెంట్ తో పాటు అక్కడ ఉన్న సిబ్బంది పైన చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పురోగతం కావంటూ కూడా అటు రోగి బంధువులు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఇప్పటి వరకు కూడా రోగికి సంబంధించిన బంధువులతో పాటు పలువురు స్థానికులు అక్కడ ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఖచ్చితంగా అధికారులపై అలాగే సూపరింటెండెంట్ తో పాటు వైద్యులపై చర్యలు చేపట్టాలి. అంతేకాకుండా అటు ఐసీయూతో పాటు అటు హాస్పిటల్ సంబంధించి మెరుగైన వైద్య సేవలతో పాటు అటు శుభ్రతకు సంబంధించి కూడా పరిశుభ్రతకు సంబంధించి కూడా చర్యలు చేపట్టాలి. అంతేకాకుండా ఐసీయూకి సంబంధించి కూడా పలు రకాల ఎక్విప్మెంట్ కూడా తీసుకురావాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా ఎలుకల బెడదకు సంబంధించి మాత్రం చర్యలు చేపట్టాలంటూ కూడా అటు రోగికి సంబంధించిన బంధువులు కూడా కోరడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం అటు సూపరింటెండెంట్ మాత్రం దీనిపై స్పందించేందుకు మాత్రం ముందుకు రావట్లేదని చెప్పవచ్చు. అయితే ఈ ఘటనకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పురోగతం కావంటూ కూడా అటు రోగి బంధువులు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ కిషోర్.